ఈ వీడియోకి ఎన్ని లైక్స్ టార్గెట్ ఇద్దాం చెప్పు. సో 2000 లైక్స్ ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే సజెస్టెడ్ వీడియోస్లోకి అంత ఎక్కువ వెళ్తుంది రీచ్. అండ్ వీఆర్ దేర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్. Follow us on all the social media platforms. ల్యామ్ చాప్స్ ఫస్ట్ నేను తినేస్తున్నా. అదే ఫాల్ ఆఫ్ ద బోన్ అసలు. యై గుంజు యై తల్లి. బిర్యానీ చాలా బాగుంది. Hey guys, Sethu and Vishnu here from Food Monks. ఏంద్రా మంట ఏంటి మంటలు చూస్తుంటే అగ్ని నేను నీళ్ళు చేస్తా చల్లార్చడానికి. అంటే ఒక రెస్టారెంట్ ఉంది, అవునంది, ఫైర్ వాటర్ అని. ఓకే. సో ఏంటి ఫైర్ ఇప్పుడు మనం ఉన్నదేనా? సో ప్రాపర్గా చెప్పు. సో ఫైర్ వాటర్ మియాపూర్ చౌరస్ దగ్గర ఉంది. సో ఫైర్ వాటర్కి వచ్చాం. వీడి ఫైర్, నేను వాటర్ అంతేనా? లేదా నువ్వే ఫైర్? నేనే ఫైరా? ఫైర్ ఐఎమ్ ద ఫైర్. ఫైర్ ద ఫైర్. సో ఇప్పుడు మన దగ్గర ప్రాన్స్ గీ రోస్ట్, తవా ఫిష్. ప్రాన్స్ గీ రోస్ట్, తవా ఫిష్ రెండు సీ ఫుడ్ వేసుకొని కూర్చున్నాం. చలో రే, ఫస్ట్ ప్రాన్స్ నేను తినేస్తా, నువ్వు తవా ఫిష్ తినేసే. సరేరా, ఏముంది వేసుకో. ఎడవకు. లెమన్, ఆనియన్స్. లెమనా? నువ్వా? ఏం రోవు, సిట్రస్ మీద పడ్డావు సడన్గా. అంతేలే. ఫైర్ ద ఫైర్, ఐఎమ్ ద ఫైర్, ఐఎమ్ ద ఫైర్. ఫైర్ వాటర్ అని చెప్తున్నావు అందరికీ. ఓకే. సో ఫైర్ వాటర్ రెండు బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి మాదాపూర్లో ఉంది, ఒకటి మియాపూర్లో ఉంది. సో ఇది దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బ్యాంకెట్ హాల్ ఉంది, అలానే లాన్ కూడా ఉంది. హ్యూజ్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. దగ్గర దగ్గర 80-100 కార్స్ పట్టే పార్కింగ్ స్పేస్ ఉంది. అండ్ లాన్ కూడా ఇట్ కెన్ అకామిడేట్ టు ద మ్యాక్సిమమ్ ఆఫ్ 1200 people. 1200? అవునా? 1200 people. షూరా? షూర్. సో ఫస్ట్ ఏం చేసేస్తున్నావు? ప్రాన్స్. నేను ఫిష్. భలే ఉన్నాయి ప్రాన్స్. ఆ మసాలా ఏదైతే అంటే కోటింగ్ ఏం లేకుండా ప్రాన్స్ అంటే ప్రాన్సే. అండ్ వాటిని ఫస్ట్ తవా ఫ్రై చేసి దానిలో మసాలా యాడ్ చేసి మంచి కొత్తిమీర, పుదీనా, ఈ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి. చూడు ఫిష్ నేను అడగాలి, నువ్వేంటి ఫోర్కు తింటున్నా? ఏమో పక్కన పెట్టరా, నువ్వు ఎలా తింటావేమో నేను కూడా తిన్నా. బాసా ఫిష్ పైన చూసావా మంచి చార్కోల్ కోటింగ్ లాగా ఎలా వచ్చిందో. ఆ మ్యారినేషన్ మన కళ్ళ ముందు చేసేసి ఇంత మంచి టేస్ట్ తెప్పించడం నిజంగా చాలా బాగుంది. ఆ పెంక వల్ల ఏమో ఆ టేస్ట్ కదా. మనం తిన్న ఐటెం గురించి ప్రతి కాస్ట్, ప్రైస్ కింద పెడదాం డిస్క్రిప్షన్లో, మ్యాండేటరీగా. మర్చిపోద్ది అసలు, పక్క పెడదాం. బాగుంది. గీ ప్రాన్స్ కూడా బాగుంది. గీ రోస్ట్ కదా ఇది. సో ఫస్ట్ గీతో ఏదైతే తవా ఉందో తవాని బాగా మంచి ట్యాంపరింగ్ చేశారనమాట. ప్రాన్స్ ఫిష్ అయితే చాలా బాగున్నాయి. ఇది కూడా మంచి ఫ్రేగ్రెన్స్ తెలుస్తుంది. ఇది పన్నీర్ నజాకత్. పన్నీర్ నజాకత్ అడుగు సరిగా వినిపించలేదు. పన్నీర్ నజాకత్ నాకు అర్థమైంది. పన్నీర్ నజాకత్. సో స్టఫ్డ్ పన్నీర్ నీకు దాన్ని లోపల స్టఫ్ చేసి స్క్యూవర్స్కి తండూరి ఐటమ్ అనమాట. ఓకే. అది పైన క్రీము ఇంకా చీజ్తో చేశాడు. అదే. సో కంప్లీట్గా హై ప్రోటీన్ ఫుడ్. అంటే ఇది బర్గర్ తిన్నట్టు ఇలా మొత్తం పెట్టుకుంది కదా. తిని ట్రై చేయి, చూద్దాం ఎలా ఎలా తింటావు. పట్టలేదు కానీ బాగా ట్రై చేసావు. కొంచెం మింట్ చట్నీ కానీ అట్లాంటిది ఏమైనా ఉంటే దీనికి ఇంకా బాగుంటుంది. సూపర్. వెన్నెస్ ఐటమ్ అంటే కంప్లీట్గా డైరీ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించినవి దీంట్లో ఉన్నాయి. పన్నీరు పాల నుంచి వస్తుంది, క్రీము పాల నుంచి వస్తుంది, చీజు పాల నుంచి వస్తుంది. మంచి హై ప్రోటీన్ ఫుడ్ ఇది. కిడ్స్ ఆయిల్లో ఫ్రై చేసి
ఆయిల్లో ఫ్రై చేసింది కాదు కదా, నీకు తండూరి బట్టీలో ఫ్రై చేసింది కాబట్టి కొంచెం ఆ స్మోకీ టెక్స్చర్ కూడా వస్తుంది. అవును. అండ్ మధ్యలో వెజిటేబుల్స్ స్లైసెస్, టొమాటో. నీకేమొచ్చింది? నాకు టొమాటో నచ్చా. బట్టీలో పెట్టడం వల్ల టమాటా కూడా బాగా టేస్ట్ వచ్చింది. వెరీ నైస్. అంటే మ్యాండేటరీగా ట్రై చేయాల్సిన స్టార్టర్ ఇది. మలై బ్రాక్యోలీ వీళ్ళ దగ్గర ఇంకొక ఫేమస్ స్టార్టర్. మలై బ్రాక్యోలీ. సో మనం చాలా చేస్తాం కానీ ఫుడ్ బాక్స్లో ఇది డిష్ చేయలేదు. అవును, మలై బ్రాక్యోలీ ఎప్పుడు మలై బ్రాక్యోలీ చేయలేదు. సో పన్నీర్ అంటే కోకోలో చేసాము. అవును, చాలామందికి బ్రాక్యోలీ తినాలని ఉంటుంది. బ్రాక్యోలీ ఒకటి, మష్రూమ్ ఒకటి, చాలా కరెక్ట్ ప్లేసెస్ దొరకవు. తినాలని ఈరోజు సర్వ్ చేయట్లేండి అలా చెప్తున్నారంట. బాగుంది, ముందు వేడిగా ఉంది. ఇంకా క్రీమ్ చీజ్ ఏదైతే ఉందో, ఇన్ఫాక్ట్ పన్నీర్ కంటే ఇదే బాగుంది. పన్నీర్ కూడా బాగుంది. ఇది అసలు వెరీ న్యూ ఐటెమ్ టు టేస్ట్. ఇంకా ఇది ఎక్స్ట్రా స్మోకీనెస్ వచ్చింది. ఇగో కనిపిస్తుంది కదా పైన టెక్స్చర్, అదిరిపోయింది అసలు. ఇగో బాగుంది. ఈ క్రీమ్ వల్ల అనుకుంటా ఎక్స్ట్రా టేస్ట్. ఆహా, బాగుంది. చీజ్తో పాటు క్రీమ్ కూడా యాడ్ చేశారు కదా, దాంతోపాటు ఈ మింట్ చట్నీ కలుపుకుంటే కొంచెం ట్యాంగినెస్ యాడ్ అయింది. మలై బ్రాకోలీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్. ఇగో ల్యామ్ చాప్స్ ఫస్ట్ నేను తినేస్తున్నా. అదే ఫాల్ ఆఫ్ ద బోన్ అసలు. నేను ఫాల్ ఆఫ్ ద బోన్ నేను తీసుకునేటప్పుడు సగం కింద పడిపోతుంది. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. మటన్లో ఆ ఫ్రెష్నెస్ కనిపిస్తుంది. ఇంకా పైన గ్రేటెడ్ చీజ్ ఉంది కదా, దానివల్ల నీకు ఎక్స్ట్రా జ్యూసీ అయింది. చేత్తో ఇలా తీయగలుగుతున్నామంటే అది బోన్తో పాటు కుక్ చేసిన మటన్ అట్లా తీయడం ఇంకా వేరు. ఇంకోటి నీకు పైన గ్రేటెడ్ చీజ్ ఉంది కదా, దానివల్ల నీకు ఇంకా జ్యూసీ అయింది. మటన్ లవర్స్కి దిస్ విల్ బి గుడ్. మంచి ఫీస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ స్టార్టర్. ఇంకోటి కొంచెం ఆ చీజ్ ఐటమ్ వల్ల ఇట్ యాడెడ్ ఎక్స్ట్రా టేస్ట్. అవును, దీనికి కూడా నీకు ఏం డిప్ అవసరం లేదు. అవును, ఆ స్మోకీ ఫ్లేవర్ వల్ల నీకు ఆల్మోస్ట్ మొత్తం అంతా ఏవైతే ఫ్రేగ్రెన్స్ ఉందో అదంతా కట్టిపడేసింది లోపల. చాలా బాగుంది. ప్లాన్ చేయడం మేనేజ్మెంట్ ఇలా ప్లాన్ చేశారు. చాలా బాగుంది. నైస్, వెరీ నైస్. ఇప్పటివరకు తిన్న స్టార్టర్స్లో దిస్ ఇస్ ద స్టార్ డిష్. ఓపెన్ వాంటన్ ఐ గెస్ ఈజ్ అ ఫ్యూజన్. లోపల కంప్లీట్ స్టఫింగ్ అనమాట, పైన కంప్లీట్ క్యాష్యూస్ అండ్ క్రిస్పీ. చూసావా ఎక్స్ట్రా క్రిస్పీనెస్. వంటన్ అంటేనే నీకు బాగా క్రిస్పీగా ఉండాలన్నమాట. దీంట్లో కూడా చీజ్ బాగుంది, పైన గ్రేట్ చేసి చీజ్ చేశారు. సో క్యాష్యూస్, చిన్న పీసెస్ ఆఫ్ ఐ గెస్ వెజిటేబుల్ స్టఫింగ్ ఉంటుంది దీంట్లో. వెజ్. సో వీళ్ళు నాన్ వెజ్లో సర్వ్ చేయాలంటే ఓన్లీ వెజ్. యా, వెజ్ ఓపెన్ వాంటన్ కరెక్ట్ చెప్పాలంటే. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎందుకంటే నీకు ఎప్పుడైనా సరే వాంటన్ బయట సాఫీ ఉందనుకో అంత బాగుండదు, సాఫ్ట్గా ఉండకూడదు. ఎంత క్రిస్పీగా ఉంటే అంత బాగుంటుంది. సో లోపల కార్న్, ఆనియన్, ఆ సాస్ ఐ గెస్ స్వీట్ సాస్ కానీ షెజ్వాన్ సాస్ కానీ ఉంటుంది, బట్ స్వీట్ సాస్ అన్నీ కలిపి మంచి స్టఫింగ్ లోపల. ఇంకోటి జీడిపప్పులు వేసారు చూడు, గట్టిగా వేసారు జీడిపప్పు బాగా. నా మనసు దోచుకున్నారు అక్కడ. దోచుకున్నారా? జీడిపప్పు వేస్తే చాలు, దేనిపైన. జీడిపప్పు, కార్న్, వెరీ నైస్. మంచి ఓపెన్ వాంటన్ కూడా ట్రై చేయొచ్చు. నువ్వు గమనిస్తే టుడే వీ హ్యావ్ షోన్ మోర్ వెజ్ రెసిపీస్ దాన్ ఎనీ అదర్ వీడియో. గుంజు తల్లి బిర్యానీ చాలా బాగుంది. ఇదేంటి భయ్యా బిర్యానీ ఎర్రగుంది? వాట్ బిర్యానీ? వాళ్ళు చెప్పింది ఏంటంటే దీంట్లో గ్రీన్ మసాలా ఉండదు, రెడ్ మసాలా ఉంటుంది. వాట్ ఈస్ గ్రీన్ మసాలా? పచ్చిమిర్చి పేస్ట్ ఉండదు. ఆహా, ఓకే. అదే మరి ఆ స్పైస్ ఎలా వస్తుంది? కొంచెం రెడ్ మసాలాతో. ఎండు కారం, ఎండుమిర్చి, వాళ్ళు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎండుమిర్చి వాడతారంట. అవునా? అక్కడ నుంచి వస్తుంది. ఓకే. సో అక్కడ నుంచి తీసుకొస్తారు ఆ రెడ్ కలర్ దాన్ని. సో అందుకని దానివల్ల ఏంటి, ఇప్పుడు గ్రీన్ మిర్చి వేయకపోవడం వల్ల
స్పైస్ తగ్గుతుంది, ఫ్లేవర్ పెరుగుతుంది. కానీ బిర్యానీ తింటున్న ఫీలింగే వస్తుంది మళ్ళీ. వస్తుంది మరి దమ్ ప్రిపరేషన్లో కంపల్సరీ బిర్యానీ తింటున్న ఫీలింగే వస్తుంది. వావ్. అంటే అదంటే హైదరాబాదీ బిర్యానీ తిన్న ఫీలింగే వస్తుంది. కాకపోతే హ్యాపీగా వచ్చి ఎంత హ్యాపీగా వచ్చినా ఇప్పుడు ఒక ఫ్రెండ్ అనేవాడు బిర్యానీ తింటున్నప్పుడు ఉల్లిపాయలు నిమ్మకాయ వాడి వేపు పెట్టుకొని పక్కనోడికి ఇవ్వకపోతే అడగాలి, అరే నాకు నిమ్మకాయలు కావాలి, అడగదు. ఇప్పుడు నాకు నిమ్మకాయలు కావాలి, ఆనియన్లు కావాలి అడగాలి. పవర్ కొట్టాలా. పిచ్చి పట్టింది అనుకుంటారు మనకి ఎక్కడెక్కడో తిని. బాగుంది. సో గ్రీన్ సాసా, గ్రీన్ పేస్ట్ అదే పచ్చిమిర్చి పేస్ట్ బదులు ఎండుమిరపకాయని పేస్ట్ చేసి వాడతారు. వెరైటీ. అది ఇంకా డ్రైడ్ చిల్లీ నుంచి వచ్చిన ఫ్లేవర్ ఇదంతా. కానీ ఆల్ ద స్పైసెస్, డ్రై స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా పడ్డాయి. సో వీళ్ళ బిర్యానీ కూడా హైయెస్ట్ సెల్లింగ్. బిర్యానీ బాగా ఎక్కువ సేల్ చేస్తున్నారు వీళ్ళు. హండీ పెద్ద పెద్ద హండీలు వేసినాయి, రెండు మూడు హండీలు. సో వెరీ గుడ్, నైస్ బిర్యానీ. దీని తర్వాత గోంగూర మాంసం పులావ్, గోంగూర మటన్ పులావ్. ఇంత మంచి రెస్టారెంట్ని మనం వెతికి పడుతున్నాం. లైక్స్ కొట్టమని చెప్పు. ఉల్లిపాయలు ఎట్లా అడిగావో లైక్స్ కూడా అట్లనే అడుగు. అడిగి తెప్పించుకున్నావు కదా, నెట్టిచ్చా అందుకే అడుగు మరి. లైక్స్ ఎట్లా అడుగు. ఉల్లిపాయల వరకేనా నీ హెల్ప్? అది ఇక్కడ ప్లేస్ అక్కడ పెట్టాలేరా, అడుగురా లైక్స్ మరి. లైక్ కొట్టమని చెప్పు. సో మంచి అండర్ రేటెడ్ రెస్టారెంట్ వెతికి పట్టుకున్నాము. వీళ్ళు బిఫోర్ లాక్డౌన్ కోవిడ్ స్టార్ట్ అవ్వడానికి 1 వీక్ ముందే స్టార్ట్ చేశారు. తర్వాత 1 ఇయర్ మళ్ళీ బంద్ చేసుకోవడం, మళ్ళీ ఆన్ చేసుకోవడం, మళ్ళీ కోవిడ్ రావడం, వేవ్ 2 వేవ్ 3 అని బాగా ఇబ్బంది పెట్టాయి వీళ్ళని. కానీ ఫుడ్ మాత్రం వీళ్ళు ఎక్స్ట్రాడినరీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో హ్యాపీగా మీరు ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో హ్యాపీగా ఇక్కడికి వచ్చి మంచి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా. అండ్ బిర్యానీ అయితే అంటే అథెంటిక్ బిర్యానీ ఫీల్, ముస్లిం హైదరాబాదీ బిర్యానీ ఫీల్ అయితే వచ్చింది. గోంగూర మాంసం పులావ్ పట్టుబట్టి మరీ అడిగి మరీ చేయించుకున్నాను. గోంగూర కావాలి, గోంగూరతో ఫ్లేవర్ ఏదైనా కావాలి పులావ్ టైప్స్లో. ఎందుకంటే చాలామంది కూకట్పల్లి, మియాపూర్, కేపీహెచ్పి, చందానగర్ ఈ 5-6 ప్లేసెస్ అటువైపు ఇటువైపు కొంచెం ఆంధ్రైట్స్ ఎక్కువ. దే లవ్ టు ఈట్ పులావ్. సో ఒకవేళ పులావ్ కనుక నచ్చితే వాళ్ళకి కంపల్సరీ రెగ్యులర్గా వస్తారు వాళ్ళు. సో ఆంధ్రైట్స్ కోసం పులావ్ తింటున్నాం ఈరోజు. ఎవరైనా సరే ఆంధ్రైట్స్ మీకు నిజంగా పులావ్ అంటే ఇష్టమైతే గోంగూర పులావ్ ఏదైనా పులావ్, బికాస్ దే లైక్ పులావ్. బిర్యానీ అనేది ఆంధ్రైట్స్కి దట్స్ నాట్ దేర్ హోమ్ గ్రౌండ్. దేర్ హోమ్ గ్రౌండ్ ఈస్ పులావ్. దే మేక్ వండర్స్ ఇన్ పులావ్స్ అనమాట. సో అట్లా పులావ్ అనేది వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో టేస్ట్ చేసి ఎలా ఉందా పులావ్? కమ్మగా ఉంది. ఆహా, కమ్మగా ఉంది. ఇది ఏంటంటే గోంగూర లీవ్స్తో పేస్ట్ చేసి పులావ్తో మ్యారినేట్ చేయడం, అంతేనా? బాగా మటన్ పీసెస్ కూడా బాగా, అన్ని బోన్లెస్ పీసెస్ అయినా దీంట్లో పులావ్ మటన్ పులావ్స్ అన్ని బోన్లెస్ పీసెస్ వస్తాయంట. ఎప్పుడన్నా సరే బిర్యానీకి మిర్చి కసాలు, పులావ్కి ఓన్లీ రైతా. అది కాకుండా గోంగూర పులావ్కి అయితే కంపల్సరీ పెరుగు తగిలితే గోంగూర అసలు ఆ లెక్కే మారిపోతుంది. వెరీ నైస్, ఫుల్ హెవీ స్టఫింగ్, చాలా బాగా తిన్నా. సో పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, కింద నేను ప్రతి ఒక్క ఐటెం కాస్ట్ పెడతాము, ప్రైస్ డీటెయిల్స్. అండ్ ఐ విల్ ఆల్సో ట్యాగ్ ద లొకేషన్ ఇన్ దిస్ డిస్క్రిప్షన్ బిలో. 2 బ్రాంచెస్ది, మాదాపూర్ది ఇంకా మియాపూర్ది, 2 బ్రాంచెస్ది కింద పెడతాను. సో మీకు ఏదైతే మీ ప్రైస్ రేంజ్లో ఉంటుంది, వాట్ ఎవర్ యూ ఫీల్ దట్ దిస్ ఈజ్ ఇన్ యువర్ బడ్జెట్, కమ్ అండ్ విజిట్ ఫైర్ వాటర్. ఆల్విన్ క్రాస్ రోడ్స్ నుంచి కొత్తగూడ వెళ్ళేటప్పుడు మీకు లెఫ్ట్లో ఫైర్ వాటర్ వస్తుంది. నేను కింద లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. యూ కెన్ క్లిక్ ఆన్ దట్ మ్యాప్స్ లొకేషన్ అండ్ డైరెక్ట్గా వచ్చేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంక్స్. కమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. వేరే వాళ్ళతో రావద్దు, కొలిక్స్తో కూడా రావద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్. ఇన్ని రోజులు సపోర్ట్ చేశారు. అండ్ ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే సజెస్టెడ్ వీడియోస్లోకి అంత ఎక్కువ వెళ్తుంది రీచ్. వీఆర్ దేర్ ఆన్ Instagram, Facebook, Twitter.
follows on all the social media platforms. Chaitu signing off. థ్యాంక్ యూ. చెప్పు విష్ణు సైనింగ్ ఆఫ్ అని. థ్యాంక్ యూ అండి.